ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన రోమన్ రెయిన్స్ గురించి అండ్ పాల్ హేమన్ ఒక సాలిడ్ రియాక్షన్ అయితే ఇచ్చిండనమాట రోమన్ రెయిన్స్ రిటర్న్ పైన. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం. మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ మనకి సమ్మర్ స్లామ్‌లో జరగబోతుంది గదా! సో, పార్ట్ 2 జరగబోతుంది. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ పైన మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా స్టోరీ పైన ఏమైనా ఇంట్రెస్ట్ కలుగుతుందా? సో, ఏదో మ్యాచ్ జరుగుతుందంటే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ అయితే రాబోతున్నారు. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అంటే ఇంతకుముందు మ్యాచ్ జరిగింది వీళ్ళ మధ్య. సో, మళ్ళీ జరగబోతుంది మ్యాచ్. అండ్ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే, వీళ్ళ మధ్య మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలంటే కంపల్సరీగా వీళ్ళ మధ్యలో ఏదో ఒక స్టిపులేషన్ యాడ్ చేయాలని అంటున్నారన్నమాట. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా స్టిపులేషన్‌ని యాడ్ చేస్తదా? సో, ఇప్పుడు గనక కోడీ రోడ్స్ ఓడిపోతే జాన్ సీనా చేతుల్లో, సో, మళ్ళీ జాన్ సీనాకి ఛాలెంజ్ చేయొద్దని ఇటువంటి స్టిపులేషన్ యాడ్ చేస్తదా? లేదంటే నార్మల్‌గానే ఏదో ఒక స్టిపులేషన్ యాడ్ చేస్తదా అనేది చూడాలన్నమాట. సో, కంపల్సరీగా స్టిపులేషన్ యాడ్ చేస్తేనే బావుంటది. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా వేస్ట్ అయిపోయిందన్నమాట. చాలా మందికి నచ్చలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. ఏదో ఒక స్టిపులేషన్ యాడ్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీరేమంటారు దీనిపైన? అండ్ ఇప్పుడు జాన్ సీనా అంటే ఇంకొకటి గుర్తొచ్చింది. ఈ సంవత్సరం మన జాన్ సీనాకి ఫైనల్ ఇయర్ గదా! అంటే ఈ సంవత్సరం తర్వాత జాన్ సీనా ఫైట్ చేయడు. అండ్ చాలా మందికి జాన్ సీనాతో ఈ సూపర్ స్టార్ ఫైట్ చేయాలని ఉంటది. లైక్ మన రోమన్ రెయిన్స్ కావచ్చు, బ్రాక్ లెస్నర్ కావచ్చు. సో, బ్రాక్ లెస్నర్‌కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే స్టిల్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టారే కాబట్టి, సో, లాస్ట్ మినిట్‌లో మన బ్రాక్ లెస్నర్‌ని రిటర్న్ చేపించి జాన్ సీనాతో ఫైట్ చేపించినా చేపించొచ్చు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో లేని సూపర్ స్టార్ గూడా మన జాన్ సీనాతో ఫైట్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారన్నమాట. సో, ఆ సూపర్ స్టార్ ఎవ్వరు అంటే ఎడ్జ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎడ్జ్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు. అండ్ తన ఏఈడబ్ల్యూ కాంట్రాక్ట్ అక్టోబర్ మంత్‌లో ఎండ్ అవ్వబోతుంది. సో, మేబీ చెప్పలేం. ఎడ్జ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి మన జాన్ సీనాతో ఫైట్ చేసినా చేయొచ్చు. బట్ దీనికి చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అని జెప్పాలి. సో, ఒక ఫైనల్ హోప్ ఏంది అంటే మన ఎడ్జ్ కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎండ్ అవ్వబోతుంది ఈ సంవత్సరంలో అక్టోబర్ మంత్‌లో. సో, ఇంకా టైం అయితే ఉంటది. అక్టోబర్ మంత్ తర్వాత అంటే న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తే ఏఈడబ్ల్యూలోనే ఉండొచ్చు. లేదంటే మనకి మన ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చన్నమాట. సో, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రావడం దేనికంటే సో, మనం జాన్ సీనాతో ఫైట్ చేయడానికే. సో, మెయిన్ అజెండా అదే అన్నమాట. సో, దీనికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటది. బట్ చూద్దాం మరి ఎడ్జ్ దీని గురించి ఆలోచిస్తాడా? ఆలోచిస్తే గనక మాత్రం సో, మేబీ జరిగినా జరగొచ్చు. ఎడ్జ్ డబ్ల్యూడబ్ల్యూలోకి వచ్చి ఫైట్ చేయొచ్చు. బట్ దీనికి తక్కువ ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ హోప్స్ పెట్టుకోండి ఈ మ్యాచ్ పైన. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన గోల్డ్‌బర్గ్ గురించి. సో, గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ గురించి మాట్లాడినారన్నమాట. సో, మన గోల్డ్‌బర్గ్ అంట ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో గుంతర్‌తో ఫైట్ చేస్తా అని చెప్పినారంట. బట్ ప్లాన్స్ అన్నీ కుదరలేదు. డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేయలేదు. డైరెక్ట్‌గా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టిందని మన గోల్డ్‌బర్గ్ చెప్పినారు. అండ్ ఇంకొకటి రిటైర్మెంట్ స్పీచ్ అనేది ఫుల్‌గా ఇవ్వలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. అంటే కట్ అయిపోయిందన్నమాట. అంటే గోల్డ్‌బర్గ్ మాట్లాడక ముందే కట్ అయిపోయింది. దీని గురించి గోల్డ్‌బర్గ్ మాట్లాడినారన్నమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనైతే అలా చేయదు. కాకపోతే అదే పొజిషన్‌లో జాన్ సీనా లేదంటే అండర్‌టేకర్ లాంటి సూపర్ స్టార్ ఉంటే అంటే అప్పుడు రిటైర్మెంట్ స్పీచ్‌ని మధ్యలో ఆపేసేదా అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం నెగెటివ్‌గా మాట్లాడినారన్నమాట మన గోల్డ్‌బర్గ్. అండ్ దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ గోల్డ్‌బర్గ్‌ని తిడుతున్నారు. అంటే ఇక్కడ గోల్డ్‌బర్గ్ ఏమన్నారంటే కావాలని చేయలేదని చెప్తూనే సో, వేరే సూపర్ స్టార్ లైక్ లెజెండ్ మన జాన్ సీనా, అండర్‌టేకర్ లాంటి సూపర్ స్టార్‌కి మీరు ఈ విధంగా చేస్తారా? నాకెందుకు చేసినారన్నట్టుగా ఈ టైప్‌లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ అన్నారన్నమాట. సో, దీనిపైన మీకేమనిపిస్తుంది మరి? అండ్ గోల్డ్‌బర్గ్ మంచిగానే ఫైట్ చేసిండు. మంచి మ్యాచ్ అనే చెప్పాలి గోల్డ్‌బర్గ్‌కి తన రిటైర్మెంట్ మ్యాచ్. ఎందుకంటే ఇంతకుముందు గోల్డ్‌బర్గ్ ఇన్ని నిమిషాలు ఎక్కువగా మ్యాచెస్‌లో ఫైట్ చేసిందే లేదు. బట్ లాస్ట్ మ్యాచ్‌లో ఫైట్ చేసినాడు. అదే గొప్ప అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, మరి మీరేమంటారు దీనిపైన? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రెఫరీ గురించి. సో, మనకి గోల్డ్‌బర్గ్ రెఫరీకి స్పియర్ ఇచ్చిండు గదా! చార్లెస్ రాబిన్సన్‌కి స్పియర్ ఇచ్చిండు గదా! సో, ఆ స్పియర్ ఇచ్చినప్పుడు మన చార్లెస్ రాబిన్సన్‌కి కొంచెం ఇంజ్యూరీ అయిందంట. రిబ్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ అయిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు ఒక చార్లెస్ రాబిన్సన్ అనే కాదు. వుమెన్స్ రెఫరీస్‌కి గూడా చాలా దెబ్బలు తగిలినాయన్నమాట. రీసెంట్‌గా రాలో గూడా తగిలినాయి. సో, మనం రెఫరీస్ గూడా కొంచెం అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి గూడా దెబ్బలు తగులుతాయి. అంటే అది స్క్రిప్ట్ అయినా సరే
అనుకోకుండా చాలా దెబ్బలు తగులుతాయి అన్నమాట. రీసెంట్‌గా చార్లెస్‌కి తగిలింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి చాలామంది ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడడం ఆపేసినారన్నమాట. ఎందుకంటే రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండ్రు కదా! సో, దాని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్ స్పాట్ అయితే అయిందన్నమాట రా టైమ్‌లో. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన సెత్ రాలిన్స్ క్రచెస్ పట్టుకొని నడుస్తున్నాడు. ఈ ఫోటో అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది మన సెత్ రాలిన్స్‌ది. అండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు? ఇన్ రింగ్ యాక్షన్‌లో ఎప్పుడు వస్తాడనేది మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో, చూద్దాం. కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన బ్రాన్ బ్రేకర్ గురించి. సో, బ్రాన్ బ్రేకర్ ఒక హ్యూజ్ రియాక్షన్ అయితే ఇచ్చేసిండన్నమాట. అంటే మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసింది కదా! సో, మన బ్రాన్ బ్రేకర్ ఏమన్నాడంటే అంటే రాలోనే అంటే మనకి చూపించలేదది. అఫేర్‌లో బ్రాన్ బ్రేకర్ ఏమన్నాడంటే, "నువ్వు చచ్చిపోయినావు అనుకున్నాను." అంటే రోమన్ రీన్స్‌ని "నువ్వు చచ్చిపోయినావు అనుకున్నాను. నువ్వు తిరిగొస్తావని నేను అనుకోలేదని" మన బ్రాన్ బ్రేకర్ ఈ మాట చెప్పేసినారు. అంటే నేను అనుకోలేదు నువ్వు తిరిగి వస్తావని. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినావు అనుకున్నాను అని ఈ టైప్‌లో మన బ్రాన్ బ్రేకర్ మన రోమన్ రీన్స్‌కి అన్నారన్నమాట ఆ ఫేర్‌లో. ఆయన అంతే కాదు మన పాల్ హేమన్ కూడా రియాక్షన్ ఇచ్చిండు. మన పాల్ హేమన్ ఏమని రియాక్షన్ ఇచ్చిండంటే, సరే ఈ రోమన్ రీన్స్ మా పైన అప్పర్ హ్యాండ్ సాధించిండు అని అనుకుందాం. అంటే రాలో అటాక్ చేసిండు కదా! మా పైన కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించిండు కదా! సో, మేమిప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మా ఫ్యాక్షన్ ఒరాకిల్ ఫ్యాక్షన్ ఏం చేయబోతుందంటే ఆ ఐలాండ్ ఆఫ్ రెలెవెన్స్‌ని అంటే మొత్తం నాశనం చేయబోతున్నాం. దాడి చేయబోతున్నాం దానిపైన. దాని తర్వాత ఇక రోమన్ రీన్స్ ఎండ్ అయిపోతాడని ఈ టైప్‌లో పాల్ హేమన్ రియాక్షన్ ఇచ్చిండన్నమాట. సో, ఇది ఇక్కడితో ఆగలేదు. కంపల్సరీగా మళ్ళీ వీళ్ళ మధ్య బ్రాల్ జరుగుతదని ఒక హింట్ అయితే ఇచ్చిండు మన పాల్ హేమన్. సో, మన రోమన్ రీన్స్‌ని నాశనం చేస్తాడంట. సో, చూద్దాం మరి రోమన్ రీన్స్‌ని నాశనం చేస్తాడా? లేదంటే రోమన్ రీన్సే వాళ్ళందరి పైన అటాక్ చేస్తాడా అనేది చూడాలన్నమాట. స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన వెంటనే అంటే 12 అవర్స్ లోపు అంటే మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన వీడియోని డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసింది. అప్‌లోడ్ చేసిన 12 గంటలకే 5,00,00,000 వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట అన్నిటికి కలుపుకొని. సో, చాలా చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి మన రోమన్ రీన్స్ రిటర్న్ వీడియోకి. సో, చాలా చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట రోమన్ రీన్స్‌కి. అండ్ ఇది రోమన్ రీన్స్‌కున్న కెపాసిటీకి ఇది తక్కువే అని చెప్పాలి. సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినప్పుడు వేరే లెవెల్‌లో వ్యూస్ వచ్చినాయి. బట్ ఇప్పుడు కూడా బానే వచ్చినాయి. అనుకున్నంత ఎక్కువ వ్యూస్ అనేది రాలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు చాలా వెయిట్ చేసినాం. అండ్ అప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ కంపల్సరీగా జరుగుతుందని తెలుసు. అండ్ ఇప్పుడు కూడా ఒక అంచనా ఉండేది. బట్ ఇది రాలో అయిపోయింది. సమ్మర్ స్లామ్ లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్‌లో అయితే కథ వేరే ఉండేది. బట్ రాలో రిటర్న్ చేసిండు కాబట్టి కొంచెం తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. అయినా సరే చాలామంది ఫ్యాన్స్ ఎక్సైట్ అయినారు. రోమన్ రీన్స్‌కి మంచి వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. సో, చాలా చాలా మర్చండైజ్ సేల్ అవుతున్నాయి రోమన్ రీన్స్‌వి. అండ్ ఏదో తెలియని పవర్ వచ్చేసింది డబ్ల్యూడబ్ల్యూఈకి రోమన్ రీన్స్ రావడంతో అన్న ఫీలింగ్ అయితే చాలామంది ఫ్యాన్స్‌లో ఉంది. నాట్ ఓన్లీ రోమన్ రీన్స్ ఫ్యాన్స్, ఎవ్రీ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు, చాలామంది ఫ్యాన్స్‌కి ఆ ఫీలింగ్ అయితే ఉంటది. రోమన్ రీన్స్ ఈస్ బ్యాక్, డబ్ల్యూడబ్ల్యూఈ వేరే లెవెల్‌లో ఉంటదన్న ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది. సో, మీకు ఈ ఫీలింగ్ వచ్చి ఉంటే కంపల్సరీగా కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్లాన్ బి. సో, మన సెత్ రాలిన్స్ ప్లాన్ బి అని మెన్షన్ చేసిండు. సో, ఇప్పుడైతే రోమన్ రీన్స్‌ది అండ్ మన జెఉసోకి అప్పర్ హ్యాండ్ ఉంది. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో ఎవరితో ఫైట్ చేస్తారని తెలియదు. బట్ ఈ సమ్మర్ స్లామ్‌లో ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో, చూడాలి మరి ఆ ప్లాన్ బి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటది. మన బ్రాన్ బ్రేకర్‌ది అండ్ బ్రాన్సన్ రీడ్‌ది, పాల్ హేమన్‌ది. సో, ఆ ప్లాన్ బి ఏంటిది అంటే మేబీ ఒక న్యూ మెంబర్ యాడ్ అవ్వచ్చు. లేదంటే రోమన్ రీన్స్‌కి ఎవరో ఒక సూపర్ స్టార్ బెటరైజ్ చేయొచ్చన్నమాట. అండ్ మీకు గుర్తు ఉండొచ్చు మన రోమన్ రీన్స్ రెస్ల్‌మేనియాలో ఓడిపోయిన తర్వాత ఒక మాట చెప్పిండు. అంటే మనుషులు అనేటోన్ని నమ్మొద్దు. అంటే ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళదే. ఎవరిని నమ్మొద్దు. ఇక నేను ఎవ్వరిని నమ్మను అని కూడా చెప్పిండు. బట్ నిన్న రాలో వచ్చి జే ఉసోతో హగ్ తీసుకున్నాడు. సో, దానర్థం ఏందంటే నా ఫ్యామిలీతో నేనుంటాను. నా ఫ్యామిలీకి నేను హెల్ప్ చేస్తాను. నా ఫ్యామిలీకి అవసరమైనప్పుడు నేనొస్తాను. కానీ నేను బయట వాళ్ళని పట్టించుకోను అన్నట్టుగా నిన్నటి రాలో మన రోమన్ రీన్స్ బిహేవ్ చేసినారన్నమాట. అండ్ మేబీ మన పాల్ హేమన్ రోమన్ రీన్స్ దగ్గర నుండి వెళ్ళిపోవడానికి సీఎం పంక్ కూడా ఒక కారణం. బట్ అక్కడ పాల్ హేమన్ వేరే రీజన్ చెప్పినా సరే సో, ఆ క్రాక్ వచ్చింది సీఎం పంక్ వల్లనే కాబట్టి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చన్నమాట. అండ్ ఏదేమన్నా మనకి సీఎం పంక్ రోమన్ రీన్స్ మళ్ళీ ఫ్యూచర్లో కలవచ్చు. సో, ఏదో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో కలిసినా కలవచ్చు. సో, అది పక్కన పెడితే అండ్ చాలామందికి ఇంకొక డౌట్ అయితే ఉండింది. అదేంటంటే
సో ఇప్పుడు రోమన్ రీన్స్ అయితే రిటర్న్ చేసిండు కదా, సో ఆ టీ షర్ట్ పైన TC1 అని మాత్రమే కనిపిస్తుంది. బట్ మన WWE OTC1 అని మెన్షన్ చేస్తుందన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మన WWE షాప్ టీ షర్ట్లో OTC1 అని మెన్షన్ చేస్తుంది. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. సో స్టిల్ TC1 అనే అంటున్నారు. సో ఆ ఓ అనేది స్క్వేర్ షేప్లో చూపించింది అన్నమాట. సో దానిపైన రోమన్ రీన్స్ అనే సింబల్ ఉంది. సో దాని పక్కన TC అనేది రెడ్లో ఉంది. సో దాని పక్కన 1 అనేది వైట్ అండ్ బ్లాక్లో వేసినారన్నమాట. సో ఓని అంటే సర్కిల్లో కాకుండా మనకి జస్ట్ అంటే స్క్వేర్ షేప్లో చూపించినారు. స్క్వేర్ షేప్లో వైట్ బ్యాక్గ్రౌండ్తో చూపించినారు అన్నమాట ఓ అనేది. సో కొంచెం కన్ఫ్యూజన్ అయితే చేసింది WWE. సో TC అన్నారు అండ్ OTC అన్నారు. సో ప్రజెంట్ మన WWE చూపించేది మాత్రం OTC1 అన్నట్టుగానే చూపిస్తుంది. సో ఆ టీ షర్ట్ పైన ఓ అనేది స్క్వేర్ షేప్లో చూపించినారు. సో దానిపైన రోమన్ రీన్స్ సింబల్ ఉంది. సో దాని పక్కన TC రెడ్ కలర్లో ఉంది అండ్ పక్కన 1 అనేది బ్లాక్ అండ్ వైట్లో ఉందన్నమాట. సో అది మొత్తం కలుపుకొని చదవాలి OTC1 అని. బట్ స్టిల్ ఇప్పుడు TC1 అని అంటున్నారు. సో OTC1 అన్న TC1 అన్న సో అది రెండు రోమన్ రీన్సే. సో మనం WWE ప్రిఫర్ చేసిందే అనాలన్నమాట. సో ఫ్యూచర్లో TC1గా మారచ్చు. యాజ్ ఆఫ్ నౌ మన WWE OTC1 అనే మెన్షన్ చేస్తుంది. సో దీనిపైన కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.